హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చాందిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రాన్సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టారో రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ అప్కమింగ్ అండ్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ మెసేజెస్ ఇద్దామనుకుంటుంది అనేది నేను చెప్పబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినండి. నేను చెప్పబోయేది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు 50 to 80% అయినా తప్పకుండా రెజనేట్ అవుతుంది. ఇన్ కేస్ రెజనేట్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే ఆ పాయింట్స్ని స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఆల్సో టారో టైమ్లెస్ అండ్ జనరల్లెస్. సో మీరు ఈ వీడియోని ఎప్పుడు చూసినా పర్వాలేదు, మీరు ఫీమేల్ అయినా చూడొచ్చు, మేల్ అయినా చూడొచ్చు, నో ఇష్యూస్. ఇంకెందుకు ఆలస్యం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. యూనివర్స్, ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ప్రెజెంట్ అండ్ అప్కమింగ్ ఎనర్జీస్, ఆల్సో గైడెన్స్ మెసేజెస్ ఏంటో మాకు చెప్పండి. యూనివర్స్, ప్లీజ్ ప్రొవైడ్ ఎ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సో ప్రజెంట్ ఎనర్జీస్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీరు చాలా మెంటల్లీ డ్రైన్గా ఫీల్ అవుతున్నట్టు ఆర్ రెస్ట్ అయితే అవసరం. మీకు ప్రతి విషయం నుంచి, అంటే మీకు ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ సిచ్యువేషన్ నుంచి రెస్ట్ అయితే మీకు తప్పకుండా అవసరం అని తెలుస్తుంది. అండ్ ఇది ఒక సైన్ అని కూడా చెప్పొచ్చు. మీరు అయితే బ్రేక్ తప్పకుండా తీసుకోవాలి. మీరు ఏంటి అసలు మీకున్న విల్ పవర్, క్యాపబిలిటీ గురించి, మీ స్ట్రెంగ్త్ గురించి తెలుసుకోవడానికి ఒక బ్రేక్ అయితే తీసుకోవాలి. అంటే రీఛార్జ్ అనేది చేసుకోవాలి మిమ్మల్ని మీరైతే. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు ఒక స్ట్రెంగ్త్ అనేది తప్పకుండా మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి బ్రేక్ అయితే తప్పకుండా తీసుకోవాలి. మీకు టఫ్ డెసిషన్స్ కూడా ప్రజెంట్ ఈ టైంలో రన్ అవుతూ ఉండొచ్చు. అంటే ఏ డెసిషన్ తీసుకోవాలి మీ లైఫ్లో అయి ఉండొచ్చు, ఆర్ రిలేషన్షిప్లో అయి ఉండొచ్చు, కెరీర్, ఇలా ఏదో ఒకటి అయితే టఫ్ డెసిషన్ అనేది అయిపోతుంది. సో ఇలాంటి టైంలోనే మీ ఇన్నర్ వాయిస్, అంటే మీకేమనిపిస్తుందో దాన్ని మాత్రమే మీరు ఒక ప్రయారిటీ అనేది ఇచ్చుకోండి, ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకోండి. సో మీకైతే మీకేమనిపిస్తుందో దాని మీద ఫోకస్ చేసి దానికే ఫాలో అవ్వడం చాలా బెటర్ అని, మీకున్న ఆప్షన్స్ని కూడా మీరు చాలా కేర్ఫుల్గా, అంటే ఏది మీకు ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది అన్నది కూడా బాగా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ అయితే ప్రెజెంట్ తీసుకోవాలి. మీరు ఏ విషయం నుంచి తప్పించుకుంటున్నట్టు ఇక్కడైతే తెలుస్తుంది. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు మీకున్న ఛాలెంజెస్ని అయి ఉండొచ్చు, ఆర్ మీరు ఏదైనా మిస్టేక్ మేబీ చేసి ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకుందాము అని కాకుండా దాన్ని ఎలాగ ఫేస్ చేయాలి, దాని నుంచి ఎలా విముక్తి వస్తుంది అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్పించి దాని నుంచి పారిపోవడం మీకు ఒక సొల్యూషన్ అయితే కాదని. అండ్ మీకు రిమైండర్గా కూడా యూనివర్స్ చెప్తుంది, హానెస్ట్గా ఫస్ట్ మీతో మీరు ఉండండి. మీరు ఎలాంటి వ్యక్తి అనేది మీకు బాగా తెలుసు. సో దాని గురించి ఒకసారి ఫోకస్డ్గా మీతో కనీసం మీరన్నా నిజం చెప్పుకునేలాగా ఉండండి తప్పించి ఒక లైక్ ఆర్టిఫిషియల్ లైఫ్లో కాకుండా అండ్ ఏదో ఒక విషయం నుంచి తప్పించుకోవడము. మీరు చేసినది తప్పయి ఉండొచ్చు, బట్ దాన్ని మీరు సాల్వ్ అయితే చేసుకోగలరు, మళ్ళీ దాన్ని రైట్ అయితే చేయగలరు అని మీకు నమ్మకం ఉంటే దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి తప్పించి పారిపోవడానికి ఒక సొల్యూషన్, అంటే పారిపోవడం ఒక సొల్యూషన్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు. మీరు ఏదన్నా ఒక టీం వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీకు వచ్చే బెనిఫిట్స్ అనేవి ఎక్కువ. మీరు ఒంటరిగా చేసే పనుల కంటే ఇలా టీం వర్క్ అనేది హెల్ప్ తీసుకోవడం వల్ల ఎవరో ఒకరి దగ్గర నుంచి మీకు చాలా మీకున్న గోల్స్ అనేవి మీరు అచీవ్ చేయొచ్చు అని యూనివర్స్ చెప్తుంది. సో అందుకనే ఎప్పుడు మీరు సింగిల్గానే కష్టపడదాము అని అలాంటి డెసిషన్ కంటే ఎవరో ఒకరు ఇన్ కేస్ మీకు హెల్ప్ చేస్తున్నట్లయితే హెల్ప్ తీసుకోండి, పర్వాలేదు. ఇంకా మీకే చాలా బెనిఫిట్ అవుతుందంట. అందుకని ఒంటరిగా ఉండడానికంటే ఎవరో ఒకరు ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు ఉంటారు కదా, మీకు మీ లైఫ్లో ఒక గ్రోత్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసే లైక్ పాజిటివ్ పీపుల్ మీ చుట్టూ ఉండొచ్చు. వారి హెల్ప్ అయితే తప్పకుండా తీసుకోండి, చాలా యూజ్ అయితే అవుతుంది. మీరు ఈ టైంలో మేబీ చాలా ఎమోషనల్గా, సెన్సిటివ్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు కూడా. అందుకనే
మీ చుట్టూ అయితే ఏదో ఎనర్జీ అనేది, క్రియేటివ్ ఎనర్జీ అనేది సరౌండ్ అయ్యి ఉంది. సో ఆ ఎనర్జీ వల్ల మీకే తెలియకుండా మిమ్మల్ని మీరే లైక్ పుష్ ఫార్వర్డ్ అయితే చేసుకుంటారు. అంటే ముందుకు వెళ్ళేలాగా మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి, మీకు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేసుకునేలాగా ఆ ఎనర్జీ అనేది మీకు చాలా సపోర్టివ్గా ఉంటుందంట. మీకు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ అంటే ఒక ఆపర్చునిటీస్ అనేది వచ్చేలాగా లైక్ యూనివర్స్ మీకు ఒక ఎనర్జీ అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. మరి అప్కమింగ్ డేస్లో అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ ఎనర్జీస్ అంటే, మీరైతే చాలా హ్యాపీగా ఉంటున్నట్టు ఒక పాజిటివ్ సైన్ అయితే కనిపిస్తుంది. ఓపెన్ హార్టెడ్గా అంటే మీకు నచ్చిన ప్లేస్లో మీరు లైక్ అనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో లైఫ్ అనేది లీడ్ చేయాలి, ఆ ప్లేస్కి వెళ్ళాలి, సో అక్కడ సెటిల్ అవ్వాలి అని ఏవో ఒకటి ఉంటాయి కదా మీకు ఒక లొకేషన్ గురించి. అలా అయితే మీకు నచ్చిన లొకేషన్లో మీరు మూవ్ అయితే అవుతారంట. అక్కడ లైక్ మీ లైఫ్ని స్పెండ్ చేసే డేస్ అనేవి రాబోతున్నాయి. అండ్ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఆర్ మీ ఫ్యూచర్ డేస్లో మీరు చాలా జాయ్ఫుల్గా అంటే హ్యాపీగా ఉంటున్నట్టు అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ కూడా మీకు వస్తుంది. మీ హార్ట్ ఏం చెప్తుందో దాన్ని మాత్రమే నమ్ముతాము అండ్ దానికి ఎక్కువ ప్రయారిటీ ఆర్ ఫాలో అయితే అవుతున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ నుంచి హీలింగ్ అనేది కూడా తప్పకుండా జరుగుతుంది. అంటే విముక్తి అయితే వస్తుంది. మీరు పడిన కష్టాల నుంచి అయి ఉండొచ్చు ఆర్ మీకైతే ఒక పాజిటివ్ చేంజ్ అనేది కనిపిస్తుంది. మీ ఫర్దర్ అంటే అప్కమింగ్ డేస్లో ఒక పాజిటివ్ చేంజ్ అనేది ఉంటుంది. మీకు ఫ్యూచర్ మీద ఒక నమ్మకం అనేది కూడా వస్తుంది. ఇప్పటి వరకు ఏముందిలే ఫ్యూచర్, ఇంకా ఇప్పటి వరకు ఏముందో అదే కదా లైఫ్ అంతా అని మీకు అనిపించి ఉండొచ్చు. అంటే మీకే లైఫ్ మీద ఒక నమ్మకం అనేది పోయి ఉండొచ్చు. బట్ మీకైతే లైఫ్ మీద ఒక మంచి కోరిక వస్తుందంట. ఒక అంటే ఇంకా మంచి మూమెంట్స్ అనేవి ఉండాలి అని ఇంకా మీ కోరికలు కూడా వస్తాయి, మంచిగా ఉంటుంది. సో అందుకని యూనివర్స్ టైమింగ్ని తప్పకుండా ట్రస్ట్ చేయండి. ఇప్పటి వరకు మీకు బాగాలేదు కదా, ఇక మీదటి నుంచి కూడా అలానే ఉంటుందని నెగిటివ్గా కాకుండా ఎందుకు అలా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడూ కష్టాలతోనే ఉండరు కదా. సో మీకు ఆ బ్యాడ్ టైమింగ్ అనేది ఎండ్ అయితే అయిపోతుంది. సో అందుకని యూనివర్స్ని నమ్మండి. మీరు నమ్ముతున్న దేవుణ్ణి కూడా ఎక్కువగా నమ్మండి. మీకు ఏమనిపిస్తుందో విషెస్ అయ్యుండొచ్చు, కోరికల్ని తప్పకుండా లైక్ ఆ కోరికలను అయితే మాత్రం ఇంకా జరగదు కదా అని వదిలేయకుండా దాని గురించి ఎక్కువగా తలుచుకుంటూ అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతూ యూనివర్స్కి కూడా మీకున్న విషెస్ని చెప్పుకోండి. అండ్ రాబోయే రోజుల్లో మీరు ప్రతి విషయాన్ని ఒక క్లారిటీ మైండెడ్తో లాజికల్గా అయితే థింక్ చేయాలి. సో ఒక మెంటల్ స్ట్రెంగ్త్ అనేది కూడా ఉంది. అంటే మీరు కరెక్ట్గా థింక్ చేసే మైండ్ అయితే మీకు వస్తుందని, డెసిషన్ మేకింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అంటే డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుంటారు అండ్ ఏ వర్క్ చేద్దాం అనుకుంటున్నా సరే దానివల్ల మీకు ఎంత ఉపయోగం అనేది కూడా ఈ విధంగా ఆలోచించే షార్ప్ మైండ్ కూడా మీకు ఉంటుందంట. సో ఇలా ఎప్పుడైతే మీకు మీ మెచ్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందో మీ లైఫ్ అనేది ఆటోమేటిక్గా మీరు అనుకుంటున్నట్టు మంచిగా లీడ్ అయితే చేయగలరు. మీ గోల్స్ అండ్ డ్రీమ్స్ని మాత్రం అచీవ్ చేయాలి అంటే తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తప్పకుండా ఉండాలి, డిటర్మినేషన్ కూడా ఉండాలి. మీకు ఎంతైతే అంటే మీ కోరిక అంటే మీరు ఏదైనా కోరిక పెట్టేసుకుంటే అయిపోదు కదా, దానికి అంతే ఎఫర్ట్ అనేది పెట్టాలి. మీ మీద మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ అనేది పెట్టుకోండి. మీరు అనుకుంటున్న కోరిక అంటే అది జరగడానికి ఎవరో హెల్ప్ అవసరం లేదు, మీకు మీరే దానికి ఒక కొంచెం ఎఫర్ట్ పెడితే తప్పకుండా జరుగుతుంది చిటికలో. సో అందుకని నేనేం చేయలేను అని మీ గురించి మీరే బ్యాడ్గా అనుకోవద్దు, తక్కువ అంచనా అస్సలు వేయొద్దు. మీ వల్ల తప్పకుండా జరుగుతుంది. సో ఒక కాన్ఫిడెన్స్తో అయితే తప్పకుండా ఉండండి, అంతే ఎఫర్ట్ అనేది పెట్టండి. ఒక ప్యాషనేట్గా ఉంటే మీ గోల్స్ని మీరు చాలా సింపుల్గా రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ మీరు ఒక ఇండిపెండెన్స్ అనే ప్లేస్కి కూడా మూవ్ అవుతారు. అంటే
ఎవరి మీదో ఇప్పటి వరకు మీరు డిపెండ్ అవుతూ బతికి ఉండొచ్చు. బట్ ఫ్యూచర్లో అయితే మాత్రం మీ మీద మీరే, అంటే మీ వల్ల ఇంకా చాలామందికి ఉపయోగపడే పొజిషన్కి వెళ్ళొచ్చు, లేదా ఎవరి మీద కాకుండా ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరే నిలబడి బ్రతికేలాగా ఉంటుందంట. సో మీకు ఎంత కావాలో అంత ఫైనాన్షియల్ కండిషన్ అయి ఉండొచ్చు, ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో మీరు కష్టపడిన వాటికి మీకు ఫలితాలు అనేవి వస్తాయి, వాటిని కూడా మీరు హ్యాపీగా అనుభవిస్తారు. సో ఒక సెక్యూర్ ఫీలింగ్ అనేది కూడా మీ లైఫ్ మీద ఉంటుందంటే హాయిగా మనశ్శాంతిగా కూడా మీరు ఫీల్ అవుతారంట. సో మీ అచీవ్మెంట్స్ని, అంటే ఇప్పటి వరకు మీరు పడిన కష్టం కూడా వృధా అవ్వదు, మీకు అచీవ్మెంట్స్ అనేవి కూడా వస్తున్నాయి. ముఖ్యంగా మీకు మీరు పెట్టేసుకుంటున్న లిమిటేషన్స్ని అయితే తగ్గించండి. సో మీకు పవర్ అయితే తప్పకుండా ఉంది. మీకున్న సిచ్యువేషన్స్ని చేంజ్ చేసుకునే పవర్ అనేది మీకు వస్తుంది. సో మీకు మీరే ఒక లిమిటేషన్స్ అనేవి పెట్టేసుకొని ఇంతవరకే నేను ఉండాలి, ఇంకా ఇంతకు మించి ఎంజాయ్మెంట్ అనేది నా లైఫ్లో రాదు, ఆర్ నేను అనుభవించకూడదు అని ఈ విధంగా అనుకోవద్దు. మీరు చాలా అనుభవించాల్సింది ఉంది. మీరు పడిన కష్టాలకి, మీ మంచి మనసుకి చాలా అంటే చాలా మీకు ఇంకా మంచి అయితే జరుగుతుంది. సో దాన్ని అస్సలు వదులుకోవద్దు. మీ మీద సెల్ఫ్ డౌట్ అయితే పెట్టుకోవద్దు. ఏ విషయానికి కూడా బందీగా ఫీల్ అయిపోయినట్టు అయితే అసలు ఉండకూడదు. ఎందుకంటే ఫ్యూచర్లో మేబీ మీకు మీ మీద సెల్ఫ్ డౌట్ అనేది క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. ఆర్ ఏదో ఒక సిచ్యువేషన్ గురించి, పాస్ట్ సిచ్యువేషన్స్ గురించి, అంటే గతంలో అయిపోయిన వాటి గురించే ఇంకా పట్టుకొని బాధపడుతూ ముందుకి అయితే కొనసాగకుండా అలా ఉండిపోతారంట, స్టక్ అయిపోయి. సో ముందు జాగ్రత్తగా యూనివర్స్ కూడా చెప్తుంది, అలాంటివి అయితే పెట్టుకోవద్దు, ఆ నెగిటివ్ థాట్స్ని తీసేయమని చెప్తుంది. మీకైతే ఒక పవర్ ఉంటుంది కాబట్టి మీకున్న సిచ్యువేషన్స్ని కూడా మీరు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. సో ఫ్యూచర్లో మీరైతే డెసిషన్స్ని కరెక్ట్గా థింక్ చేస్తారు. అవి ఎలా అంటే మీకు లైఫ్ లాంగ్ వాటి వల్ల బెనిఫిట్స్ అనేవి ఉండేలాగా కరెక్ట్ డెసిషన్స్ అనేవి మీరైతే తీసుకుంటారు. అండ్ లాస్ట్ యూనివర్సల్ గైడెన్స్ మెసేజెస్ ఏంటంటే ఈ టైంలో మీరైతే కొంచెం టైం అనేది తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఒక పర్సనల్ టైం కావాలి, ఇప్పటి వరకు మీరు పడిన స్ట్రగుల్స్ నుంచి కొంచెం ఒక ఎలోన్ టైం అనేది తీసుకొని స్పెండ్ చేయడం వల్ల మీకు రిలీఫ్ అనేది వస్తుంది. అంటే ఎలోన్ టైం అనేది మీకు మీరు అయితే ఫస్ట్ లైక్ సెల్ఫ్ కేరింగ్గా అయితే ఉండాలి. సో మీరే డెసిషన్ తీసుకోవాలన్నా మీకు అంటే క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఇంకా కాన్ఫిడెన్స్తో కూడా ఉంటారు. సో ఎప్పుడూ వర్క్ అని ఆర్ ఏదో ఒక స్ట్రెస్ గురించి, అంటే ఇంకా మీకు ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది అన్నప్పుడు టైం అనేది మీరు తీసుకోకుండా ఇంకా దాని నుంచే సఫోకేట్ అయితే మీకు అంత మీ మీద కాన్ఫిడెన్స్ అనేది రాదు, చాలా గందరగోళంగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా టైం అనేది తీసుకోండి, ప్రతి విషయం నుంచి బ్రేక్ అనేది తీసుకోండి, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సెల్ఫ్ కేర్ అయితే తప్పకుండా అవసరం. అండ్ మీ ఇన్నర్ గైడెన్స్ మీద నమ్మకాన్ని కూడా ఉంచాలి. మీ మైండ్ ఏం చెప్తుంది, మీ హార్ట్ ఏం చెప్తుంది, దాని మీద మాత్రమే మీరు ఒక ట్రస్ట్ అనేది పెట్టుకోవాలి. ఎప్పుడన్నా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్న టైంలో. ఆల్సో మీకున్న డిప్రెషన్స్ని కూడా అవాయిడ్ చేయండి. అండ్ మీకు మీరైతే మాత్రం అంటే మీకేమనిపిస్తుందో కనీసం మీకన్నా మీరు చెప్పుకునేలాగా హానెస్ట్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ వేరే వాళ్ళతో మీరు ఎక్కువ వర్క్ చేయడం వల్ల మీకు చాలా సక్సెస్ అనేది వస్తుందంట. సో యూనిటీగా ఒక టీం వర్క్ అనేది చేయడం వల్ల ఇందాక చెప్పినట్లు మీకు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇంకా మీ మీద మీకే ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ది స్టార్ కార్డ్ కూడా ఏం చెప్తుందంటే మీకు త్వరలోనే అంతా మంచిగా జరుగుతుంది అని, అంటే అంతే ఫెయిత్ అనేది పెట్టుకోవాలి, నమ్మకాన్ని అయితే పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒక సెల్ఫ్ డౌట్ పెట్టుకోకుండా ఉండండి. అండ్ నమ్మకం అయితే పెట్టుకోండి మీ మీద. అండ్ ఫ్యూచర్ అనేది బాగా ఉంటుంది అని కూడా పాజిటివ్ లుక్తోనే చూడాలి. అండ్
మీకు ఎంత పవర్ అనేది కావాలో అంత పవర్ చేంజ్ చేసుకునేలాగా, మీ లైఫ్ని చేంజ్ చేసుకునేలాగా మీకు పవర్ అయితే మీతో ఎప్పుడు ఉంటుంది. సో దాన్ని అయితే మాత్రం ఒక హ్యాండ్ ఓవర్ అయితే చేసుకోండి, దాన్ని యూజ్ అయితే చేసుకోమని ఫాదర్ ఆఫ్ వాండ్స్ కూడా చెప్తుంది. ఎప్పుడైనా సరే ఏదన్నా విషయానికి మీరు బందీగా అంటే స్టక్ అయిపోయినట్టు మీకు అనిపిస్తే, ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోయానరా బాబు అని మీకు అనిపిస్తే, అలాంటి సిచ్యువేషన్ నుంచి మీకు బయటికి రావాలి అని ఆ థాట్ వస్తుంది చూడండి, ఆ టైంలో ఓన్లీ సొల్యూషన్ మీ మైండ్ సెట్. సో నెగిటివ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకుండా మీ మీద మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఒక ట్రస్ట్ అనేది ఉంటుందో ఆ మైండ్ సెట్తో మీరు ఇంకా చాలా అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, ఒక ధైర్యంతో డెసిషన్ అనేది తీసుకోవాలన్నా సరే ఈజీగా తీసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేంజ్ చేయాల్సింది ఆర్ ఫోకస్ చేయాల్సింది మీ మైండ్ సెట్ మీద. అందుకని మీరు లైక్ ఫ్యూచర్లో అన్నా ఎప్పుడన్నా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, స్టక్ ఫీలింగ్ అనేది మీకు వచ్చినా సరే అంతగా సఫర్ అవ్వద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు. చిన్న చిన్న అంటే కొన్ని ధైర్యాలు అనేవి చేయడం వల్ల మీకు ఇంకా బెనిఫిట్స్ అనేవి ఉంటాయంట. సో కరేజ్తో ఉండండి, ధైర్యంగా అయితే తప్పకుండా ఉండాలి. అంతేనండి, ఈరోజు మీరు విన్న ఈ టారో రీడింగ్ ఎంతవరకు నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని కమెంట్ కూడా చేసింది. వీడియో చూస్తున్న వారు ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.